వెల్కమ్ టు లెజెండ్ టీవీ. మనతో పాటు ఈరోజు ఉన్న గెస్ట్ ఎవరో కాదు, అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ అన్న గారు ఉన్నారు. తను ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్, ఇంకా ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ కూడా. అయితే అన్నతోని కొన్ని మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అన్న. మా దండాలు శరణార్థి. చలో జై తెలంగాణ కూడా పడేద్దాం. జై తెలంగాణ. చలో అన్న, కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డ వాళ్ళకే పార్టీ టికెట్ ఇస్తానని అంటారు కదా. మరి ఎన్నో సంవత్సరాలుగా మీరు పార్టీలో ఉండి కూడా ఇంతవరకు పార్టీ నుంచి మీకు ఎలాంటి టికెట్ రాకపోవడం ఎందుకు? అంటే టికెట్ విషయంలో టికెట్ వచ్చింది పోయింది కానీ అంటే మళ్ళీ ఇంకో కమిట్మెంట్స్ కూడా ఉంటాయి. ఇక మా నటరాజన్ మేడం కూడా వచ్చింది కదా, ఇక ఆమెతో న్యాయం జరిగితే జరిగినట్టు, లేకుంటే లేనట్టుగా ఫైనల్. ఇప్పుడు అంటే ఇంతవరకు చాలా మందికి విజయశాంతి గారు లాంటికి చాలా మందికి అసలుకి చాలా సీనియర్ నాయకురాలు తను. విజయశాంతి గురించి టాపిక్ ఒక 2 నెలల తర్వాత చెప్తాం. అంటే ఇంత సీనియర్ నాయకులు కూడా ఉన్నారు, చాలా చాలా మందిని గుర్తించారు. మరి ఇప్పుడు విజయశాంతికి పార్టీ అధిష్టానం ఇచ్చిందా, ఇక్కడి నుంచి ఇచ్చిందా తెలియదు. ఆమె గురించి టాపిక్ అనవసరం. మా దయాకర్ అన్నుండు, మా శంకర్ నాయక్ అన్నుండు కష్టపడ్డారు. కష్టపడ్డోళ్ళ గురించి, వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడతాం. అంటే విజయశాంతి మా పార్టీ కాదు. ఆ లెక్క ఎట్లుండదో ఆ లెక్కకు కూడా దాని సమాధానం ఉన్నది. ఆ సమాధానం చెప్పేది ఒక 2 నెలలు చెప్తా. ఆమె పార్టీ రాజీనామా చేసిపోయేటట్టు కూడా చేస్తా. అయితే అన్న, ఇప్పుడు ఎక్కడ చూసినా బీసీ వాదం వినిపిస్తుంది. ఇప్పుడు బీసీ నినాదం అనిపిస్తుంది మనకి. ఇన్ని రోజులుగా ఎక్కడ ప్రెస్ క్లబ్ లో కానీ ఎక్కడ అయిపోయింది బీసీ వస్తుంది, బీసీ రాజాధికారం ఏలబోతుంది అని అంటున్నారు. మరి అది వాస్తవం అంటారా? అంటే బీసీ రాజాధికారం రాబోతుంది, బీసీ నినాదం వచ్చింది, బీసీలు ఐక్యతకు వచ్చిరు, బీసీలు ముందడుకు వచ్చిరు అని అంటారు. బీసీలు నీకు 69లో బీసీలు కూడా వచ్చిరు, బీసీలు కూడా ఉద్యమం చేసిరు. తర్వాత మళ్ళీ దేశ ఉద్యమంలో బెల్లి లలిత బీసీఏనే, మళ్ళీ ఇంకో ముందు అంతకంటే ముందు మా రోజు వీరన్న బీసీఏ, సాగల ఐలమ్మ ఒక బీసీఏ. ఆనాడు కొట్లాడిన రథకారులతోనైనా ఫ్రీడమ్ ఫైటర్గా కొట్లాడిన వాళ్ళు బీసీఏ. బీసీ రాజాధికారం ఇట్లా రాగానే ఇప్పుడు వాడు జైపోలో తెలంగాణ సినిమా మీరు చూసిరో లేదు, ఒక మిత్రుడు అదే తెలంగాణ ఉద్యమం ఇట్లా పొంగుతుందిరా అంటే మందు పోసి సీస పోస్తాడు, సోడ పోస్తాడు. సోడ ఏం చేసిందిరా అంటే పొంగిందన్న అంటాడు. అట్లాంటిదే ఒక బీసీ ఉద్యమం. ఆ బీసీ ఉద్యమాన్ని అంచేయనీకి ఎన్నో శక్తులు మారుతాయి అని చెప్పేసి చెప్తారు. బీసీ ఉద్యమాన్ని తీసుకుపోయే లైన్ ఎవరైతే, ఇప్పుడు ఓ స్కూల్ హెడ్ మాస్టరు అక్కడ ఉన్న వ్యక్తి మంచిగా ఉంటే ఆ స్కూల్ మొత్తం బాగుంటుంది. ఓ క్రికెట్ టీం ఆడే క్యాప్టెన్ ఒక మంచిగా ఉంటే ఆడే ప్లేయర్స్ అందరు మంచిగా ఉంటారు. నీకు ఇక్కడ తీసుకుపోయే బీసీ ఉద్యమ నాయకుడు ఓళ్ళు కరెక్ట్ ఉన్న పేరున్న వాళ్ళు చెప్పురు నాకు. ఇప్పుడు బీసీ నినాదం గురించి కొట్లాడే వార్త తిరుమార్ మల్లన్న ఒకరు ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ అన్న వాళ్ళు, ఇంకా చాలా మంది పేర్లు ఆర్కృష్ణ అన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ జాదుల శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. నీకు ఏది రూలింగ్ వస్తే ఆ పార్టీతో ఏం సంబంధం నీకు? తీన్మార్ మల్లన్న ఉండు, ఏ పార్టీలకు పోవాల్సిన అవసరం ఏముంది? బీసీలను ఐక్యతగా తీసుకురావాలనుకుంటే నికాసైన తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన వీరులు ఉన్నారు, వాళ్ళని కలుపుకొని పోవాలి మీరు. ఇప్పుడు కాంగ్రెస్ వస్తే పొన్నం ప్రభాకరన్ ఎమ్మటి, బీఆర్ఎస్ వస్తే స్వామి గౌడ్ ఎమ్మటి, రాధాకృష్ణయ్య బీజేపీ, బీఆర్ఎస్ వైఎస్ఆర్సిపి, మల్లన్నకి బీజేపీ, కాంగ్రెసు, బీఆర్ఎస్. ఈ పార్టీలలో ఏం పని మల్లన్నకి వీళ్ళందరికీ? నేనేమంటున్నా అంటే వాళ్ళకి తిడతలేను, అది జస్ట్ ఆన్సర్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఈ పార్టీలు ఉన్నమ్మా, నేను బహుజన ఐడియాలజీ చల్ నేను అట్లా ఇట్లా అని చెప్పేసి మాట్లాడతా. నేను 100% బహుజన బిడ్డ కాబట్టి మాట్లాడతా. మా వాళ్ళకి ఇవ్వాలని ఈ పార్టీలుండే కొట్లాడుతున్నా. ఓకే, అందుకే బహుశా నా టికెట్లు అవుతున్నట్టు, నీకు అంతే తేడా ఇడేం లేదు. కానీ నేనేమంటున్నా అంటే ఇప్పుడు 2 అంశాలు చెప్తున్నా. నీకు ఏ తోక లేకుండా పోయి బీసీ నినాదం కొట్లాడు. నీకు ఏ తోక లేకుండా అంటే ఏ పార్టీ జెండా లేకుండా పైసలే సంపాదించుకోవాలనుకుంటే బిజినెస్ చేసుకోరు మీరు. ఓకే, ఓ 2-3 కోట్లు ఉండుంటాయి అందరికాడ, మా అందరికాడ బొచ్చెడు పైసలు ఉండుంటాయి. పోయి రియల్ ఎస్టేట్లో ఒక 10 ఎకరాలు కొని ప్లాట్లు వేసుకొని లీగల్గా అమ్ముకొని లీగల్గా ఒక వ్యవహారం జిఎస్టీ మెయింటైన్ చేసి చేసుకోరు. అట్లా కూడా పైసలు సంపాదించవచ్చు. బీసీలకు అసలే వాదన రాదురా నాయన అంటే ఒక 60 ఏళ్ళ తర్వాత ఒక ఉద్యమం వచ్చింది. ఇవాళ దీన్ని తీసుకుపోయి ఎవడు ఏమట్లా వాడేస్తాడో అర్థమవుతలేదు, భయం అవుతుంది నాకు. అరే ఈ బీసీ నినాదం ఇంత గొప్పగా ముందడుకు వస్తుంది, బీసీలు అంత ఒకటైతురు అని చెప్పేసి ఒక సంతోషం ఉంది. 2వ అంశం బాధ కూడా ఉన్నది, వీళ్ళంతా కలిసి ఏ గట్లే కలుపుతున్నారు అని. ఓకే, ఇప్పుడు చెరువులను బాయిలను పోస్తే పర్వాలేదు, అవి తాగే నీళ్ళే అవుతాయి. చెరువు మీకు అర్థమైందా? ఇప్పుడు చెరువులను బాయిలను పోస్తే తాగే నీళ్ళకే పనికొస్తుంది. సముద్రంలో పోసిరు అనుకో ఉప్పు నీళ్ళు అయితే తాగనీకు ఉండదు. ఓకే, అట్లా చేయకూరి, సముద్రంలో పోసేటట్టు చేయకూరి.
రేపు మంత్రి పదవి ఇస్తే అంటే బీసీ ఉద్యమం అణుగుతుందా అని కదా. ఒక ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తే, ఇప్పుడు మా గొల్లోళ్ళు ఉన్నారు, మా కురుమోళ్ళు ఉన్నారు అన్నదమ్ములు, మా బదుల బాబురావు అన్నకి ఎమ్మెల్సీ, మా ఎగ్గెం మల్లేష్ అన్నకి ఎమ్మెల్సీ ఇస్తామని పిలిచారు. కేసీఆర్ కు కోకాపేటలో మీ అమ్మ తీస్మార్క్ అని సభలు పెట్టిరు. అన్పార్లమెంట్ లాంగ్వేజ్ వస్తలేదు కానీ మన హైదరాబాద్ లాంగ్వేజ్ భయం కూర్చోదు ఎట్లా పెట్టిర్రా ఇట్లా వస్తుంది కదా. ఆ లాంగ్వేజ్ లా ఇప్పుడు కోకాపేటలో తలసాని సీనన్న ఆధ్వర్యంలో ఇద్దరు గొల్ల కుర్మలు కలిసి సభ పెడితే కోకాపేటలో ల్యాండ్ రేట్ ఇట్లా 100 కోట్లకు పోయినాయి. ఓకే, పోగానే ఎవరికి ఇచ్చిరు? బదుల బాబురావు అన్నని ఎగ్గెం మల్లేష్, బదుల బాబురావు అన్నని పక్కకు పడేసిరు, ఎగ్గెం మల్లేష్ అన్నకి ఎమ్మెల్సీ ఇచ్చిరు. అయి ఒక గొల్లకు మినిస్టర్ ఉన్నప్పుడు, ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఒక కుర్మకి ఇవ్వాలని ఇచ్చారు. ఇప్పుడు గొల్లోళ్ళకి ఈయన ఏం చేసిండు, కుర్మోళ్ళకి ఆయన ఏం చేసిండు. నేనేం చెప్తున్నా అంటే ఆల్రెడీ ఏడున్నాయమ్మా మన బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఏడున్నారు. కాంచీరాములు కొట్లాడారు, అంబేద్కర్లు కొట్లాడారు. బీపీ మండల్ ప్రసాద్ ఐడియా ఉందా? తెలవాలి మీకు. బీపీ మండల్ ప్రసాద్ అల్లకెళ్ళి పుట్టిన వాళ్ళే లాలు ముల్యాంగ్ యాదవ్లు. ఓకే, లాలు ప్రసాద్, ముల్యాంగ్ సింగ్, అఖిలేష్ యాదవ్. నేను కూడా బీపీ మండల్ ఉద్యమంలోకి వెళ్ళి తెలుసుకున్నాను. అంటే అప్పుడు నేనేం పుట్టిలేను, మా అయ్య పుట్టింటాడు. సో నేను ఏమంటున్నంటే మాల మాదిగల్ని విడగొట్టిరా, లంబాడి ఆదివాసులను విడగొట్టిరా, సాకలి కుమ్మరోళ్ళను విడగొట్టిరా, ఒడ్ల కమ్మరోళ్ళను విడగొట్టిరా, అవసలోళ్ళను విడగొట్టిరా, ముద్రాజి బెస్తోళ్ళను విడగొట్టిరా, గొల్ల కుర్మల్ని విడగొట్టిరా, పద్మశాలి సన్నాయిలను కూడా విడగొట్టిరా. మరి మీరు ఏడ కలిసిరమ్మా బీసీలు? ఇంకా ఇప్పుడు కలిసి అందరు కలిసి బీసీ కొత్త పార్టీ ఏర్పాటు చేసి మళ్ళీ 5 ఏళ్లలో సరే నువ్వు ఒక బీసీ బిడ్డవు కదా, సరే బీసీలు అంతా అవసరం లేదు. హైదరాబాద్ యాదవులు ఒక 30 లక్షల మంది ఇక్కడనే ఉంటారు అనేది, నియోజకవర్గానికి 60,000 మంది ఉంటారు. ఎల్బీ స్టేడియంలో ఆ ఖర్చులు మొత్తం నేను పెడతా. ఓ యాదవులంతా ఒకసారి ఏకతాటి మీదకి రమ్మని రేపు పొద్దున ఇదే లెజెండ్ టీవీతోని వాయిస్ ఇచ్చి ఎల్బీ స్టేడియంలో ఒక స్టేజ్ వేసుకొని నువ్వు ఒక్కదాని కూసో, నేను నా ఎమ్మడి 10 మంది తప్ప ఓడరాడు. అది మాత్రం వాస్తవమా కదా? హైదరాబాద్ లో యాదవులకు దిక్కు లేదమ్మా, రాజకీయ దిక్కు వదిలేసేయి. ల్యాండ్ మన సొంతం, మన యాదవుల దొడ్లు కబ్జాలు అవుతున్నాయి. బయటోడు వచ్చి చేస్తుంటే వేరే జిల్లాలకించి వాడొచ్చి ఎమ్మెల్యే నావాడు, ఎమ్మెల్యే ఊరోడు హైదరాబాద్ లా. సరే కాంగ్రెస్ బీజేపీ, నేను కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నాయకుని కాదనుకున్నాం, జనరల్ మామూలు పీపుల్ గా కామన్ వ్యక్తిగా మాట్లాడుకుందాం. హైదరాబాద్ లో ఎస్సీల జాగాలు ఎన్ని కబ్జాలు అవుతున్నాయి? మాగంటి గోపీనాథ్ ఎవరు? ఇవాళ ఉన్న హైదరాబాద్ చుట్టూ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరు? హైదరాబాద్ వాడు ఒకడానుండా ఓ దానం నాగేంద్ర, ఒక అంజన్ కుమార్ యాదవ్ తప్ప. ఎందుకు లేదా బుద్ధి ఈడ ఉన్న బీసీలకు? నువ్వు ఓలికేస్తున్నావు ఓట్లు. ఈడ ఉప్పల్ రెడ్డేనా, ఎలిమినార్ రెడ్డేనా, సికింద్రాబాద్ రెడ్డేనా, మహేశ్వరం రెడ్డేనా, మేడ్చల్ రెడ్డేనా, పటంచెరువు రెడ్డేనా? ఏడున్నారు బీసీల ఉద్యమం. ఇంకా పాలసీలు చేస్తున్నాయి ఆ బూట్లకు. బుద్ధి ఉండవలసిన అవసరం లేదా? ఇవన్నీ మేడ్చల్ రెడ్డేనా? ఎందుకు జంగయ్య యాదవ్ నిలబడ్డాడు మజ్లిస్, మరి మల్లారెడ్డిని ఎందుకు గెలిపించారు బీసీలు? ఉప్పల్లో ఒక ఆయన నిలబడ్డాడు, ఆయనని ఎందుకు గెలిపించారు? ఈడ కూడా మదియాస్కి గౌడ్ నిలబడ్డాడు ఎల్బీ నగర్లా. మరి బీసీలు అంతా ఎడిపోయారు? నేను టీఆర్ఎస్ లో బీఆర్ఎస్, బీజేపీలో బీసీలు, మహేశ్వరంలో అందలే శ్రీరాములు నిలబడ్డాడు. మరి ఎడిపోయారు బీసీలు? ఏమైంది బీసీల పరిస్థితి? బాధ అనిపిస్తలేదా మనకు? ఇంకెన్ని రోజులు ఇవన్నీ ముచ్చట్లు చెప్పుకుంటా మోసాలు చేసుకుంటా పోదాం? ఇంకెన్ని రోజులు ఇవన్నీ చేసుకుందాం? అయితే ఇప్పుడైతే ఎమ్మెల్సీ కవితక్క గారు కూడా బీసీ వాదం గురించి కొట్లాడుతున్నారన్న. మరి దీని గురించి మరి ఏమంటారు? తన పాలన వాళ్ళ ఆమె ఆడబిడ్డ కాకుండా వేరేటోళ్ళు ఉంటే వేరే లాంగ్వేజ్ లో చెప్పేటోని గాని, ఇన్ని రోజులు బీసీల అన్యాయం అయిపోతుంటే బీసీల టికెట్ల పట్ల, బీసీల న్యాయం పట్ల బీసీలు ఆ రోజు గుర్తుకు రాలేదా? సావిత్రిబాయి పూలే బొమ్మ ఏడేయపోతివేన్నో ఇయ్యాలు ఎత్తుకొని తిరుగుతున్నావు. అమ్మ సరే అన్నీ వదిలేద్దామమ్మా. మీ ఇంట్లో ఒక దొంగతనం చేసిండు ఒకడు, మళ్ళా ఇంకో దొంగతనం అయింది. ఎవరి మీద డౌట్ వస్తుంది? మన దగ్గరికి వస్తారు. ఫస్ట్ దొంగతనం గలీలే వేసిరమ్మా. ఫస్ట్ దొంగతనం మామూలు ఫస్ట్ దొంగతనం గలీలే వేసిరు.
ఉమ్. రెండో దొంగతనం గలీలో జరిగింది. ఎవరి మీద డౌట్ వస్తుంది నీకు? ఫస్ట్ చేసిన దొంగ మీదే కదా. పోలీసోడు కూడా ఆని మీదనే అనుమానం పడతాడు కదా. ఇలా మొన్నటిదాకా జైలు పోయేసినామని తీసుకొచ్చి మళ్ళా నీకు బీసీ నినాదం అంటావు. మరి దొంగను గలీల దొంగనేమో దొంగ లెక్క చూస్తున్నావు, ఊరి మీద దొంగనేమో దొంగ లెక్క చూస్తలేవు ఎందుకు? బుద్ధి అనిపిస్తలేదా? మనం దొంగతనం చేసిన వాళ్ళని తీసుకొచ్చి బీసీ నినాదం, బహుజన నినాదం అంటుంటే మనం వాళ్ళు ఎమ్మడి తిరగడానికి బుద్ధి సిగ్గేమని ఉండాలి కదా. నేను కవితక్కని ఏమంటలేను ఇక్కడ, బీసీలు తిరిగేటోళ్ళని అంటున్నా. జాదుల సీనా నుండు, ఆర్కృష్ణ నుండు, తిన్మార్మల్ల నుండు, కవితక్క కూడా ఒక బీసీ అయింది ఇప్పుడు. వెల్మలు ఎందుకు అవుతారు బీసీ బిడ్డ ఇప్పుడు ఆమె? ఓకేనా? ఇంకా బుద్ధి అనిపిస్తలేదా మనకు? ఇప్పుడు ఓ చేను దొంగతనం చేసారు, పోలీసు వాడు ఏం చేస్తాడు, నెక్స్ట్ దొంగనే చెప్పేసే కదా ఊకే జైలు వేస్తాడు. మరి ఆల్రెడీ ఒక జైలు పోయి వచ్చినామని మళ్ళీ నువ్వు బీసీలంతా పోయి మీటింగ్లు పెడితే ఎందుకు పోతుర్రా? రేపు నేను పోయినా కూడా, రేపు దొంగతనం నేను చేసినా కూడా నా మీద నన్ను ఏమంటే రాకురి. నేను ఓపెన్ చెప్తున్నా, నిజాయితీ వ్యక్తులు లేరా? చెరుకు సుధాకర్ అన్న ఆస్తులు ఓటుకొని హెల్త్ ఖరాబ్ చేసుకొని ఒక గౌడు సామాజిక వర్గం, చెరుకు సుధాకర్ అన్న నల్గొండ జిల్లా బిడ్డ, ఓ మారోజు వీరన్నని హత్య చేసిరు, చంపిరు. ఓ బెల్లి లలితని హత్య చేసి చంపిరు. వాళ్ళ కుటుంబాలేమడే బీసీ నినాదం అని బోరి. ఏం బీసీలు? గా నర్సంపేట కంచాయిలేని ముక్కలుగా నరికిరు. ఎర్ర సత్యమ్మ నేను ఎమ్మెల్యే అయినాక చంపిండు. మాధవరెడ్డి అని ఒక హెడ్ కానిస్టేబుల్, ఎస్పీ ఎస్కే నాయుడు ఆ రోజు బైంబనార్ ఎస్పీ. గాల కుటుంబాలకు బీసీ నినాదం అని కోరి ఏడున్నారు మీరంతా? ముచ్చాల సత్యనారాయణ నానుమూలికి గో బ్యాంకు పెద్ద మనిషి, గోకుల్ బ్యాంకు పెట్టిండు హైదరాబాద్ లో. బీసీల కోసం ఎంతో నాదన్ల భాస్కర్ రావుని రామారావు గవర్నమెంట్ కూలగొట్టినాడు. బీసీలను 20 మంది మంత్రులకు ప్రపోజల్ పెట్టిండు ఆ రోజులల్లా. ఇవాళ ఉంటున్న దిలీప్ కుమార్ కూడా, ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ అన్న కూడా చెప్తాడు ఆయన గురించి చాలా స్పష్టంగా. ఆయన గురించే తెలియదు తీర్మానం మల్లయ్యకు బీసీ ఉద్యమం అంటాడు. ఇంకెన్నో తెలుసుకోవాలి కదా. లక్ష్మీబాయి సైదాబాద్లు ఉంటారు కదా. ఇవాళ ఉన్న చాలా మంది ఉన్నారమ్మా బీసీలా. ఒరిజినల్ ఇంటికి పోరి బీసీలా. సాంబశివుడు అన్న చచ్చిపోయింది, వాళ్ళ కుటుంబాన్ని ఎత్తుకొని బీసీ నినాదం అనేది. వాళ్ళు మంచోళ్ళు కాదు, దొంగలు, కమర్షియల్ అయ్యారు. బెల్లి లలిత కుటుంబం మంచోళ్ళు కాదు, మా రోజు వీరన్న మంచోళ్ళు కాదు. వీళ్ళు కవిత ఒక్కతే బీసీలకు మంచిదా? కవితకు ఒక్కతే బీసీలకు మంచిదా? 17 ముక్కలైన బెల్లి లలిత కంటే పెద్ద ఉద్యమకారురాలు ఏం కాదు కదా ఈమె. బాధ అనిపిస్తుంది ఇక్కడ. మనసాక్షి అనేది ఒకటి ఉంటుంది కదమ్మా, అలా త్యాగాలు చూసిన తర్వాత ఇక్కడ బాధ అనిపిస్తుంటది. బెల్లి లలితక్క మీద సినిమా వస్తే అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ అంటాడు 100 థియేటర్లల్లా హైదరాబాద్లో బంద్ చేసిన ఘనత. ఏ యాదవ్ వచ్చిండు? సన్నాసులు ఒక్కసారి రమ్మన్. ఏ బీసీ వచ్చిండు? ఒక్కసారి రమ్మన్. కొట్లాడిన వాళ్ళు బీసీలు యాదవ్ తప్ప. మా రోజు వీరన్న కోసం ఎంతమంది కొట్లాడి రమ్మన్? ఎవ్వడు లేడమ్మా, అంత దొంగలే. కడపత్రం తీస్తాడు, కాలేజీలలో వసూలు చేస్తాడు, పోయి 10 రూపాయలు సంపాదిస్తాడు. డైరెక్ట్ సంపాదించరు రబ్బాయి, బీసీల మీద సంపాదించకూరి. బీసీల నినాదం ఎత్తుకోకూరి. నన్ను కూడా అమెరికాలో యూరోప్లో ఉన్నోళ్ళు అందరూ చెప్తుంటారు, ఆస్ట్రేలియా లండన్లో ఉన్నోళ్ళు, అన్నా నువ్వు బీసీ సంఘం పెట్టు మీ అనుకుంటామంటే, మీ పైసలు తీసుకొని నేను చేస్తే కాదు. నాకు నా అమ్మాయి సంపాదించిన ఆస్తి పాలదందా ఉంది. ఇగో ఇట్లాంటివి 4 ఆఫీసులు పెట్టుకొని అమ్మర్పేటలో ఉన్నా నేను. 20 ఏళ్ళ నుంచి ఇలా కొత్తగా పెట్టలే. ఇప్పటికి 100 మందికి న్యాయం చేసిన. ఎస్సీ ఎస్టీ బీసీలు ఓసీలు కూడా ఉన్నారు పాపం. వాళ్ళంతా నా కోసం కొట్లాడేటోళ్ళు ఉన్నారు. అందుకనే ఎక్కడ కూడా కులం తప్పు చేయదు, ఒక మనిషి తప్పు చేస్తాడు. అది రెడ్లైనా, వెలమలైనా, కమ్మలైనా, కోమటోళ్ళైనా, ఒక మనిషి తప్పు చేస్తాడు. ఇప్పుడు రెడ్డి రాజాధికారం ఉందంటే రెడ్ల కులం తప్పు కాదు, అలా కాంగ్రెస్లో ఉన్నోళ్ళ తప్పు. వెలమల రాజాధికారం ఉందంటే వెలమల కులం తప్పు కాదు, వెలమ కేసీఆర్ కుటుంబం తప్పు. సో ఇట్లా ఇప్పుడు చంద్రబాబు నాయుడు కుటుంబం తప్పు, కానీ అక్కడ కమ్మల తప్పు కాదు. సో అట్లా నేను ఏమంటున్నా అంటే, ఇక్కడ బీసీలలో చాలా మంది గొప్పోళ్ళు ఉన్నారు. వాళ్ళ కుటుంబాలను తీసుకొచ్చి వాళ్ళ ఫేస్ బొమ్మలు వేసి గద్దారన్న లాంటి వాళ్ళు మానీయులు ఉన్నారు. అట్లాంటి ముచ్చర్ల సత్యనారాయణ లాంటి నానుమూలికి గో బ్యాక్ 52, సంజీవరెడ్డి మామ చోడో తెలంగాణ చెలజావో రాయలసీమ అని గొప్ప వ్యక్తి ఉన్నాడు. అట్లాంటి వాళ్ళని గుర్తు చేసుకొని తీన్మార్ మల్లయ్య అయినా, జాదుల శ్రీనివాస్ అయినా, ఆర్ కృష్ణయ్య అయినా, ఇంకో ఆయన అయినా, చిరంజీవులైనా, ఇంకో అయినా
ఏం బీసీలకు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటారో ఈరి కానీ ప్రస్థానం తీసుకొచ్చి బీసీ ఒక వాదాన్ని అమ్ముకోకూడదు. బీసీ వాదాన్ని అమ్ముకునేది ఉంటే మీరు ఉద్యోగాలు చేసుకొని బతుకురు, మీ పొట్టలు నిండే ఉన్నాయి. ఇప్పుడైతే ఎండి అయితే లేవు. ఎండిపోయిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే బీసీ ప్రజానీకం మాత్రమే. సో ఆ రోజు కోసమే చూస్తున్నాం. వీళ్ళతోని కాని రోజు నేనే బయటకు వచ్చి బీసీ సంఘం, బీసీ అఖిల భారత బీసీ సేన అని ఒకటి స్థాపించి అది రిజిస్ట్రేషన్ ఉంది. దాంతో తెలంగాణ మొత్తం తిరిగి మళ్ళీ తిరిగి చూడండి, కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ చూడండి పెడితే ఒక బీసీ ఎస్సీ ఎస్టీ పార్టీలు ఉన్నాయి కదా వాళ్ళకే సపోర్ట్ చేస్తా. ఎస్సీ ఎస్టీ బీసీ పార్టీలు ఏవైతున్నాయో ములాఖాత్ చేసి సపోర్ట్ చేస్తా తప్ప ఒక్కసారి బయటికి వెళ్ళిందంటే రిటర్న్ రాదు. అసలు నాకు ఈ తెలివి ముందుంటుంటే కనుక కాంగ్రెస్ కూడా రాకపోతుండే. అదే బీసీ నినాదంతో ఇలా రాష్ట్రంలో ఏకం చేస్తుండే. నేను అవలీలగా 1,00,000 మందితో మీటింగ్ పెట్టగలుగుతాను. నా దగ్గర అంత ఉంది, చేయగలుగుతా. బీసీ వాళ్ళందరూ ఇప్పుడు కలిసి కొత్త పార్టీ పెడతా అంటున్నారు. ఒకవేళ కొత్త పార్టీ పెడితే కాంగ్రెస్ పార్టీకి ఏమైనా నష్టం కలుగుతుందంటారా? చెరుకు సుధాకర్ అన్న కూడా పాపం పార్టీ పెట్టిండు, బీసీలు ఏం పోలే. ఓకే, కంచాయిలే ప్రొఫెసర్ వీళ్ళంతా కలిసి పెట్టిరు, బీసీలు ఏం పోయి ఓట్లేయలే. ఇవాళ కులాలకు అంకితమై ఉన్నారమ్మా జనాలంతా. మన కులాలు ఉన్నాయి కదా బీసీలల్లా, కులాలు బెస్ అయిన నిలబడితే బెస్ ఆయనకి వేయాలి, గౌన్లైన నిలబడితే గొల్లైన కోపం, గొల్లైన నిలబడితే గౌన్లైన కోపం, ఒడ్లైన నిలబడితే కమ్మరైన కోపం, లమడైన నిలబడితే ఇంకో అయిన కోపం, ఒక మాదిగ బిడ్డ నిలబడితే ఇట్లా తయారు చేసి పెట్టిరు మనని. ఆల్రెడీ మనం చెడగొట్టి సిస్టమ్ మొత్తం వైరస్ తెచ్చిపెట్టిరు. దాన్ని రిమూవ్ చేయాలంటే టైం పడుతుంది. దాని నుంచి బయటికి రావాలంటే చాలా వ్యవస్థ కావాలి. ఊకనే పోయి నేను జై బీసీ అంటే ఎవడు రాడు. నువ్వేం పని చేసినావు జిల్లాలలో నా డైరీ చూపిస్తే ఎప్పుడన్నా కామన్గా వస్తే ప్రతి జిల్లాలో నా మనుషులు ఉంటారు. ప్రతి జిల్లాలో ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలు కూడా ఉంటారు నా కోసం పనిచేసిన వాళ్ళు. మొన్న నేను పని చేస్తుంటే చీకోటి ప్రవీణ్ అంటుండు, నువ్వు పెట్టి బయటకు వస్తే నేను కూడా మద్దతు తెలుపుతా అంటుండు. గిరన్న అని ఉంటాడు ఒక ఇండస్ట్రియలిస్ట్, ఆయన కూడా చెప్తుండు నువ్వు బయటకు వచ్చి పనిచేస్తే ఆంధ్రప్రదేశ్లో చాలా మంది ఉన్నారు, ఓసీలు ఉన్నారు, బీసీలు ఎస్సీలు ఉన్నారు. అరే రా బై బీసీలు అన్యాయం అవుతారు అంటే చాలా మంది. ఇప్పుడు అరేగోపాల్ సార్ ఉన్నాడు, అరేగోపాల్ సార్ ఒక అగ్రనాయకుడే, అయినా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ బహుజన ఐడియాలజీ మీద పనిచేస్తుండే. అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వరవర్రావు కూడా బహుజన ఐడియాలజీ మీద పనిచేసినోడే. సో అట్లాంటి కుటుంబాలు ఎస్సీ ఎస్టీ బీసీలలో బిజినెస్ మ్యాన్లు కూడా మేమున్నాం రమ్మంటే అన్న మిమ్మల్ని నమ్మి రావద్దు, నేను బీసీ వాదాన్ని ఎట్లా తీసుకోవాలని చెప్తున్నా, దాని మీద పనిచేస్తాను. అయితే ఇప్పుడు కొంతమంది బీసీ నాయకులు ఏమంటున్నారంటే అసెంబ్లీలో బీసీ బడ్జెట్ ఏర్పాటు చేయాలి, ఇప్పుడు బీసీ వాళ్ళకి న్యాయం జరగట్లేదు, బడ్జెట్ కరెక్ట్ వస్తలేదు కాబట్టి బీసీ డెవలప్ అవుతలేదు అని అంటున్నారన్న. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? ఇప్పుడు నాయకులు అంటే కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు మాటలు చెప్తారమ్మా. ఇప్పుడు మొన్నటిదాకా కాంగ్రెస్ పెద్ద అదేంది బీఆర్ఎస్ పెద్ద పనులు వేయలేదు, పెద్ద దోసుకుందని చెప్పారు. సరే మా పార్టీ మంచిది కాదు, పనులు చేస్తలేమని అంటారు. నెక్స్ట్ ఏ పార్టీని గెలిపిస్తారు మీరు? అందరు బీఆర్ఎస్ బీజేపీ అని అంటున్నారు. మొన్నటిదాకా లంగానే అంటివి కదా, మళ్ళీ కూడా బీఆర్ఎస్ వస్తేనే మంచిగా అవుతుంది అని మొన్నటిదాకా లంగా అని అన్నావు కదా. బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ తప్ప ఇంకో పార్టీ లేదా మీకు? బీసీల పార్టీ లేదా? ఇప్పుడు బీఎస్పీ పార్టీ ఉంది, ఎస్పీ పార్టీ ఉంది, జేడిఎస్ ఉంది, ఏది లాలూ ప్రసాద్ యాదవ్, ఇక్కడ మా కాంచీరామ్ తయారు చేసిన పార్టీ ఉంది, మా ఎస్సీలో బీసీలో ఒకటే పార్టీ. అదే ములాఖాత్ పెట్టుకొని గెలుగురి. ఎందుకు ఆ బుద్ధి లేదా మీకు? ఆ ధైర్యం లేదా మీకు? ఓటేస్తాడు ఫ్రీగా వేసినాక పైసలు ఎందుకు? ఇంకా ఇప్పుడు లంగలే పైసలు ఖర్చు పెడతారు కదా. ఇప్పుడు ఆ లంగాలు ఖర్చు పెట్టినప్పుడు నీ బుద్ధి ఎడిగిపోయింది. మంచి పార్టీలు అయితే మంచి బుద్ధి ఉంటే మీ జనాలు కూడా వేయచ్చు కదా. నీకు ఆడ ఏమంటారు, సైకిల్ గుర్తు కావాలి, ఫ్యాన్ గుర్తు కావాలి, లేకుంటే టీఆర్ఎస్ కారు గుర్తు రావాలి, పువ్వు గుర్తు రావాలి, కాంగ్రెస్ గుర్తు రావాలి. ఈ గుర్తులతో నీకేం పని? మోసాలు చేస్తున్నారు కదా. అంటే ఈడ ఎవరిది తప్పు? పార్టీలు మస్తు చెప్తాయి అమ్మ, హామీలు బచ్చడిస్తాయి. రేపు పొద్దుగాల నీకు అమ్మ ఎందుకమ్మా నీ ఛానల్ ఒక సంవత్సరం లైవ్ పెట్టున్నా ఎమ్మడి మంచి 100 తులాల నగలు చేపిస్తా అంట. ఈడ లైవ్ పెట్టే చూస్తారు కానీ నీకు 100 తులాల నగలు చేపించేది అయితే చూడరు కదా. నాయకులు కూడా అట్లాంటి వాళ్ళే, హామీలు ఇస్తారు, మోసాలు చేస్తారు, చేస్తూనే ఉంటారు. ఆడొచ్చి మోసం చేస్తాడు, ఈడొచ్చి మోసం చేస్తాడు, నువ్వు మోసపోతూనే ఉంటావు జీవితాంతం. ఫీజు రియామెంట్స్ ఉండయి, ఏ ఉండయి, ఏ హాస్పిటల్లో సరే నూకోవో నీకు చైర్లు పెట్టుకోరి. రేపో వెళ్ళండి నీతో వస్తా నేను. బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఫండ్ ఇస్తుందో చూద్దాం. ఏ వడు పని చేయడు, అన్ని ముచ్చట్లు చెప్తారు. ఏసీసీ రోడ్ అమ్మా, ఇప్పుడు జిన్నత్ ఇస్మాత్ రోడ్ ఇన్ని ప్రభుత్వాలు మారినాయి, ఏదైనా మారిందా? ఉండే గుంతలు ఉన్నాయి, ఉన్న గోడలు అట్నే ఉన్నాయి. ఇక మా ఎమ్మెల్యే ఎంపీ కేంద్ర మంత్రి పెద్ద పొడిచి పడేసినామన్నారు.
ఏడ చేసిరో చూపియమంటే రూపాయలు 5 పైసలు చూస్తే 95% ఓడి చేయాలి. ఇక కవితక్క బీసీ వాదం అనే ముందు సిగ్గు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నాకు వీరులారా అంటే చదువుకోకోడు కానీ సాగానంపిన తండ్రి, చదువుల్లో సారాన్ని చెప్పిన సారు, సాగు వార్తాయిని గుండె వలిగిన తల్లి, వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం, పాదాలకు మా త్యాగనులారా మర్చిపోము మిమ్ము, గుండెల్లో గుడి గడుతాం పొరుదండం పెడుతాం, వీరులారా వందనం. అంటే నీకు ఆ రోజు బీసీలు ఎస్సీలు అవుపియలేదు కవితక్క. ఆ రోజు చచ్చిపోయి వాళ్ళ కడుపు కోత అమ్మ కడుపు పోయి ఒక కొడుకుని చెట్టంత కొడుకుని పీజీ పిహెచ్డీలు చేసిన వాళ్ళు చనిపోయి అమరవీరులు అయితే ఆ రోజు బీసీలంతా మరి వచ్చి ఎందుకాలని ఉద్యోగాలు ఇవ్వకపోతేవి. మీ అయ్యతో మాట్లాడి ఒక జీవో తీసుకొచ్చి కళాకారులకి వీళ్ళందరికీ ఉద్యోగాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇవ్వకపోతేవి. అంటే జస్ట్ యూజ్ పౌడర్, ఇవాళ వేసుకున్న పౌడర్ రేపు ఉండదు. నాయకులు అట్లాంటి వాళ్ళే. లాస్ట్ క్వశ్చన్ అన్న, బీసీలకి ఏం చెప్తారన్న మీరు ఒక బీసీ అండ్ బీసీల గురించి కూడా బీసీ వాళ్ళకి ఏం చెప్తారు? బీసీ లీడర్ల మాటలు నమ్మకుండా నికాసుగా కొట్లాడేటో నెమ్మది తిరుగురు. నికాసుగా అంటే ఇప్పుడు ఈటల రాజేందర్ అన్నుండు, ఆయనని మేము అనుకున్నాం ఏదో బయటకు వస్తే ఏదో చేస్తాడని, ఆయన కూడా ఫెయిల్ అయ్యిండు. తీర్మానం మల్లయ్య అనుకున్నాం పర్లేదు అనుకున్నాం, ఆయన ఫెయిల్ అయ్యిండు. ఆర్ కృష్ణయ్య అటర్ ఫ్లాప్ అయ్యిండు. ఇక బీసీలలో ఓడుండమో ఎవరు లేరు. ఇక అంటే బీసీ ప్రజానీకానికి బీసీలో ఒక యువతకు మీ బీసీల పంచాయతీలు బంద్ చేసి రాజాధికారం ఓడొచ్చినా కూడా ఓటేసేటట్టు తయారుగా అంతే అంటారు. ఎవరి పదవుల కోసం ఏంది ఎవరికి ఏదని ఎవడు ఏం చేయడమ్మా. మొన్నటి దాకా 300 రూపాయలు రెంట్లు కట్టనోడు, మొన్నటి వరకు 300 రూపాయలు రెంట్లు కట్టనోడు ఇవాళ రేంజ్ రేవర్ కార్లలో ఎట్లా తిరుగుతారు బీసీ నినాదం పెట్టుకొని. ఓకే, ఒక స్కోడా ఐకాన్లు ఎట్లా తిరుగుతారు, స్కోడా అంటున్నా ఐకాన్ ఫోర్డ్ ఐకాన్లు ఎట్లా తిరుగుతారు, ఇవాళ ఒక బిఎండబ్ల్యూలలో ఎట్లా తిరుగుతారు ఒక బీసీ నాయకులు. ఒకప్పుడు బీసీ ఉద్యమ నాయకులు అంటే సంచి సంకలు వేసుకొని ఆర్టీసీ బస్సు ఎర్ర బస్సులలో తిరిగేటోళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీలు. ఓకేనా, ఇవాళ ఏ నుంచి వచ్చినాయి ఈ పైసలన్నీ మీకు? రెడ్లయితే ఆల్మోస్ట్ 1000 కోట్లు సంపాదించుకోరు. మేము ఓపెన్ చెప్తున్నాం, వీళ్ళు అంగల మేర పోయి మీ బుద్ధి లెక్క ఓట్లు వేస్తారు, వెలుమలు కమ్మలు చెప్తున్నారు. సరే వాళ్ళ వాళ్ళు ఒప్పుకుంటున్నారు. మీకే నుంచి వస్తున్నాయి? ఈ బీసీ అనే ఒక కార్డుతోని బీసీ ఉద్యమం ఎట్లా చేయాలని తెలుసా? అన్యాయం అవుతుంది అసెంబ్లీలా, బీసీ నియోజకవర్గంలో బీసీలు ఎక్కువ ఉన్న కాడ ఒక్కొక్క కాన్వాయ్ వేరే పార్టీ కాన్వాయ్ అక్కడ తిరుగుతుంది. అంటే తిరగబడి ప్రతి ఊర్లో కొడితే బీసీ తప్ప ఈడు ఎవడు గెలవడని ఒక ఉద్యమం పుట్టినప్పుడే కొడుకులకు పాయింట్లలో దడిసి ఎవడు ప్రచారానికి రాడు ఏ పార్టీ అయినా. సన్నాసులు లెక్క చెప్పులు నాక్కుంటా నేను గులాంగిరి వేసుకుంటా పక్కలు వేసుకుంటా తిరుక్కుంటే బీసీ ఉద్యమం వస్తుందా? బీసీ జనాలని బీసీ కిందున్న స్థాయి క్యాడర్ని మొత్తం ఖరాబ్ చేసేది పెద్ద స్థాయి బీసీ నాయకులు. బీసీ కులాలు చాలా గొప్పవి, బీసీ జనాలు చాలా గొప్పలు. వాళ్ళ పాదాలకు రోజు నీళ్ళు పోసి కడిగి నెత్తిలో చల్లుకున్నా కూడా ఈ కొడుకులకు ఎప్పటికి కూడా రుణం కూడా తీరదు. బాధ అనిపిస్తుంది బీసీల మీద. ఎందుకు ఓని కింద పోతున్నావు ఏ పార్టీ వస్తుంది? అందుకే ఈ సన్నాసులందరినీ నీళ్ళేని బయట పెట్రోల్ పోసి తొలగబెట్టాలి. బీసీల ఉద్యమం బీసీ నాయకత్వం మీద పనిచేయాలి తప్ప అసలు బీసీలు ఎంత గొప్పోళ్ళు, ఎస్సీ ఎస్టీ బీసీలు ఎంత గొప్పోళ్ళు, బహుజన రాజాధికారం తెచ్చుకోరు. అంతే బాధ అనిపిస్తుందమ్మా. అందుకని ఈ మధ్యలో కూడా ఈ టీవీ ఛానళ్ళకు కూడా నేను వస్తాను. ఎందుకంటే ఈ మాట్లాడుతుంటే ఓనోనుకో తలుగుతున్నాయి. ఏమ్మా ఎవడు అంటే ఊకోదు, రక్తం ఊకోదు. ఎందుకంటే నికాసుగా తెలంగాణ ఉద్యమంలో నీకు ఫోటోలు పంపిస్తా, నేను ఉన్నాయి E2 హాస్టల్లో ఉన్నాయి పంపిస్తా, NRSలో ఉన్నాయి. తెలంగాణలో హైదరాబాద్ నుంచి నేను ఒక్కనే యూనివర్సిటీల కంటే పోయిన వాళ్ళు ఉన్నారు, కానీ నేను కూడా అందులో ఒక్కని. బాధ అనిపిస్తుంది ఈ రోజు కూడా. బీసీలు మారాలంటే నాయకత్వం కరెక్ట్ ఉండాలి, కరెక్ట్ వేలో పోవాలి. అంతే. థ్యాంక్ యూ. తెలంగాణ.